గైస్ అందరికీ ప్రివ్యూ అయితే చూసారు కదా. సో ఆ విధంగా మీ వీడియోస్ కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ మొత్తం ఫొటోస్ అండ్ ఫాంట్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ బీట్ మార్క్ అయితే ఇచ్చా కదా, సో ఆ బీట్ మార్క్ మీద క్లిక్ చేయండి. అండ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది వీడియో. సో ఇక్కడ ఓవర్లే వీడియో అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఓవర్లే వీడియో వచ్చేసి యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో అది ఈ విధంగా బీట్ మార్క్ వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఉంటుంది. సో ఇమేజ్లోకి వెళ్ళి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ చూపిస్తున్న ఈ సింబల్ ఉంది, ఇక్కడైతే క్లిక్ చేసి అండ్ నేనైతే సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ వచ్చేసి ఇది. సో ఇక్కడ ప్లస్ గుర్తు మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ నేమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేమ్ వచ్చేసి నేనైతే ప్రియాంక అని పెడుతున్నా. అండ్ మీకు ఎవరి బర్త్డే అయితే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే ఇచ్చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫాంట్ వచ్చేసి స్టే వింటర్ అని ఒక ఫాంట్ ఉంటుంది. సో ఆ ఫాంట్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చా, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి అండ్ బ్యాక్ వచ్చేసేయండి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీట్ మార్క్ ఉంది. సో ఇక్కడ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇమేజ్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి కట్ చేసుకోండి. ఇలా మొత్తం అన్ని ఫొటోస్ ఈ విధంగా అయితే చేసుకోండి. సో ఇక్కడ కూడా సేమ్ అలానే కాపీ చేసుకోండి ఎఫెక్ట్స్. అండ్ బీట్ మార్క్లోకి వెళ్ళి ఇప్పుడు మనం వదిలేసిన ఇమేజెస్ అన్నీ ఉన్నాయి కదా, సో వీటన్నిటి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. సో ఇలా మొత్తం ఇమేజెస్ అన్నిటికీ మనం వదిలేసిన ఇమేజెస్ అన్నిటికీ ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. సో మీరు కూడా ఇలానే చేసుకోండి. సో ఫైనల్గా అయితే వీడియో అయితే కంప్లీట్గా అవుతుంది. దీన్ని వచ్చేసి అండ్ పైన టాప్ కార్నర్లో ఉంది సెట్టింగ్స్ పక్కన యారో గుర్తు. సో దాని మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ మనకు కావాల్సిన హెచ్డి క్వాలిటీ 720p అండ్ 180p ఉంటుంది. సో 180p అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ డైరెక్ట్ అది 100% అవ్వగానే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. సో ఇంతే గైస్ వీడియో కనుక నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్.